వాక్య భాగానికి మనం వెళ్దాము. 1 పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనములో నా దేవుడు చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయం 3వ వచనం 1 పేతురు. జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటైనను వెలుపటి అలంకారము ఇవన్నీ వెలుపటి అలంకరణ మీకు అలంకారముగా ఉండక ఇవి మీకు అలంకారంగా ఉండక కిందికి పో. ఇంకా సాధువైనట్టు ఏమి తెలియనటువంటి వాళ్ళు సాధువైనట్టు మృదువు చక్కదనంగా మృదువుగా గుణమును అక్షయ అలంకార పరిశుద్ధాత్మ అలంకరణ శరీర సంబంధము కానిది మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవునికి దృష్టికి మిగుల విలువ గలది. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగినటువంటిది. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుని బిడ్డలారా, జడలు అల్లుకొనుట దేవునికి అది ఇష్టము అయినది కాదు. బంగారు నగలు పెట్టుకొనుట దేవునికి ఇష్టమైనటువంటిది కాదు. సాధువుగా మృదువుగా ఈ విధంగా ఉన్నటువంటి అన్ని అక్షయ సంబంధమైనటువంటి ఈ సంబంధమైనటువంటి అక్షయ సంబంధం అనగా శరీర సంబంధమైనటువంటి కాదు. అక్షయ అనగా ఇది ఆత్మ సంబంధం కలిగినటువంటిది, అక్షయ సంబంధం కలిగినటువంటిది. అయితే నా ప్రభు చెప్తున్నటువంటి మాట, ఈ జడలు అల్లుకోవటము, ఈ బంగారు నగలు పెట్టుకోవటము ఇవన్నీ వెలపటి. ఇవన్నీ వేసుకునే వాళ్ళు వాళ్ళ లోపట నేను ఉండనని దేవుడు చెప్తున్నాడు, క్లియర్గా చెప్తున్నాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా. ఇవి నాకు అవసరమో లేదో, ఇవన్నీ లోపట సంబంధం కలిగినటువంటి, నాకు ఇవన్నీ అవసరం లేదు, కానీ మీ అంతరంగము నాకు కావాలి. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? మీ అంతరంగము నాకు కావాలి. దేవుడు కోరుకున్నది ఆ అంతరంగాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే దేవుడు బిడ్డలారా, ఇది వరకు నీవు డ్రెస్సుల మీద మనసు పడ్డదేమో, జడలు అల్లుకోలేదని మనసు పడ్డదేమో, వాళ్ళు ఆ బట్టలు వేసుకుంటున్నారు, వీళ్ళు ఈ బట్టలు వేసుకుంటున్నారని నీ మనసు ఆ విధంగా పడిందేమో. ఇవన్నీ నాకు అవసరం లేదు. నీ లోపట జీవితం నాకు కావాలి, వెలుపటి జీవితం నాకు అవసరం లేదు. నీవు నీ హృదయములో నుండి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన, ఆ అలంకరణ నేను చూడాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా. గత జీవితాలన్నీ పోయాయి. దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ హృదయ అలంకరణ నాకు కావాలి, ఇవన్నీ నాకు అవసరం లేదు. అందుకనే దేవుని బిడ్డలారా, సాధువుగా మృదువుగా చక్కగా, బా ఎంత చక్కగా తయారైతారో. ఒక బా ఏం తయారయ్యావరా బా, నీ ఇల్లు ఎంత మంచిగా ఉంది, ఎన్ని రంగులు వేసావు బా, ఎంత బండి కొన్నావురా, ఎన్ని వేలైనాయి బా, ఏం బండి నాయన పెట్టినరా దేవుని బిడ్డలారా. బా నీ బిడ్డకు ఏం డ్రెస్ తెచ్చావురా, ఏం అలంకరణ బా, ఏం తయారు చేసినావు పుట్టినరోజుగా చర్చిలో ఒకటి, మళ్ళా ఎక్కడ ఇంట్లో ఒకటి. అబ్బా ఏం అలంకరణ రా.
మన ఫ్రెండ్స్ అలంకరణ. నా దేవునికి అవన్నీ ఇష్టం లేదని దేవుడు చెప్తున్నాడు. నాకు నీ హృదయం కావాలి, నీ హృదయం కావాలి. నీ హృదయంలో డాగు మచ్చ కలంకము ఏది లేకుండా నువ్వు నాకు ప్రార్థన చేయి. ఆ ప్రార్థన విలువ కలిగినదని నేను ఎంచుకుంటానని దేవుడు చెప్తున్నాడు. ఆ ప్రార్థన నాకు కావాలి. నీ బట్టలు చినిగిపోని ఒక దరిద్రాలుగా నువ్వు ఉండు. నీ జీవితము డబ్బు లేక వీధిలో పడ్డావేమో, నా ప్రభు చెప్తున్నాడు. నాకు ఏం ఆస్తి లేదు కదా, నేను దేవుని మందిరానికి వెళ్తే దేవుడు నన్ను చూస్తాడో చూడడో అని నువ్వు అనుకుంటున్నావేమో. అవన్నీ పక్కకు పెట్టు. హృదయము శుద్ధి గలవారు వారు చేరతారు, వాళ్ళు దేవుని కూడా చూస్తారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఈ రోజు నా ప్రభు చెప్తున్నాడు, ఈ అలంకరణ మీరు ధరించండి. యేసయ్య అలంకరణ ధరించండి. యేసయ్యను లోపల చూపెట్టండి. యేసయ్యను నువ్వు చూపెట్టు. నువ్వు నిలబడిన ప్రాంతంలోనే యేసయ్యను చూపెట్టు. నువ్వు నిలబడినప్పుడు అబ్బా యేసయ్య ఇతనిలో ఉన్నాడు, యేసయ్య ఈమెలో ఉన్నది, యేసయ్య అబ్బా ఆ పిల్లలు చూడబ్బా, ఆ కుటుంబం చూడ, వాళ్ళు చూస్తేనే నాకు తెలిసిపోతుంది యేసు ప్రభు వాళ్ళతో ఉన్నాడని. ఈ అలంకరణ దేవుడు కోరుకునేది ఏంటంటే, ఈ అలంకరణ దేవుడు కోరుకునేది. బిడా మీ అమ్మేసిందా జడ, నువ్వు వేసుకున్నావా? అబ్బా ఏం చక్కనుందమ్మా. గంటీలు నువ్వు చేయించావా, ఇంకెవరన్నా వచ్చి చేయించారా? పొద్దుగాల లేస్తే బంగారం మీదనే ఆశ, జడల మీదనే ఆశ. ఏ బట్టలు వేయాలి, ఏం చేయాలి, ఏ ఆశపడతారు తల్లులారా? నా దేవుడు చెప్తున్నాడు, అవి బంగారము ఉన్నా లేకున్నా ఏది చేసినా అవన్నీ నువ్వు పక్కకు పెట్టు. నువ్వు పేదవాడివైనా, నువ్వు ధనికుడివైనా, నువ్వు ఉన్నోనివైనా, నువ్వు లేననివైనా, నా ప్రభు కోరుకునేది ఏంటంటే నన్ను నీలో చూపెట్టండి. ఈ అలంకరణ నాకు కావాలి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? కొంతమంది దేవుని బిడ్డలు ఏం చేస్తున్నారో తెలుసా? నేను పరీక్షించి చూస్తూనే ఉన్నా. కుటుంబంలో నెమ్మది లేనప్పుడు నెమ్మది కలిగింది కదా, సమాధానం లేనప్పుడు సమాధానం కలిగింది కదా. ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? భర్త భార్య ఒకటి అనుకుంటారు, ఈ రోజు చర్చికి పోదామా వద్దా, ఏ పని ఉందిలే ఎలో ఏమొద్దులే అనుకొని ఏం చేస్తారు? మైనస్. కొంతమంది అనారోగ్యం, కొంతమంది ఎలేషం వచ్చిందా రాలే, కొంతమంది అయ్యా నా తల తిప్పుడయ్యా, నా అనారోగ్యం అయ్యా, అయ్యా నేను పనికి వెళ్ళాలయ్యా అనగానే ప్రార్థన చేస్తే పనికి వెళ్తున్నారు. అయితే ఆదివారం చర్చి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఆదివారం కూడా వదిలిపెడుతున్నారు. ఇది ఒక అలంకరణలకి. మనిషి ఏం చేసుకుంటారు? చర్చిలోకి వచ్చి మనిషి ఏం చేసుకుంటారు? అయ్యా నేను నీ పోలిక చొప్పున ఉండాలి, నేను నీతోటే ఉండాలి, ప్రతి ఆదివారం దేవుని మందిరంలో ఉండాలి, ప్రతిరోజు విడుదల ఆరాధనలో ఉండాలి. ఇట్లా ఉంటే నా కుటుంబంలో ఏ అనారోగ్యం రాదయ్యా అని కన్నీరు గార్చి పశ్చాత్తాపడి తీర్మానం చేసుకుంటారు. మంచి కాగానే ఏం చేస్తున్నారు? ఈ రోజు ఏమొద్దులే, మళ్ళీ వచ్చి ఆదివారం పోదాం చర్చికి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇప్పుడు రాయడం వచ్చిందమ్మా ప్రార్థనకి, ఇప్పుడు కర్ణమ్మ వచ్చిందా ప్రార్థనకి? వచ్చింది. మరి రాయలమ్మ చర్చికి రాలేదు, కర్ణమ్మ లోబడ్డది. వీళ్ళ పరిస్థితి మనం ఏం చేద్దాం? స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అయ్యగారు పాపము భలే బాధపడుతుంది అనారోగ్యం చేత. ఏం బాధ అయ్యానంటే, అయ్యా మీరన్నా కాస్త వచ్చి ప్రార్థన చేదురా అంటే
సరే వచ్చి ప్రార్థన చేస్తాం, దేవుడు మా కృపను బట్టి చేసేది ఆయన కాబట్టి స్వస్థత కలగజేస్తాడు. మరి ఈ రోజు ఆదివారం రోజు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? చర్చిలో ఉన్నావా నువ్వు? మరి నీ జీవితాన్ని మార్చగలిగిన వారు ఎవరు? ఇలా కరెంట్ వేస్తున్నారు, తీస్తున్నారు, ఎందుకు వింటున్నదా? దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని ఎవరు మార్చాలి? ఇప్పుడు పనికి వెళ్తావు, ఏదైనా జరిగితే వచ్చేసి ప్రార్థన చేయించుకుంటావు. మరి ఆదివారం ఆరాధనకి ఎవరు రావాలి అంటే, కొంతమంది ఈ అలంకరణ ద్వారా దేవుడు చేసే కార్యాన్ని వదులుకుంటున్నారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? దేవుడు ఏం చేస్తున్నాడంటే, పూర్తిగా నా బిడ్డకు విడుదల కలగజేయాలి, అందరితో పాటు పనులకు వెళ్ళాలి, సంతోషంగా ఉండాలి, తన భర్త రావాలి, సమాధానంతో ఉండాలి అనేవో దేవుడు కోరుకుంటాడు. మరి వీళ్ళు కోరుకునేది ఏంటి అమ్మ చెప్పండి? వీళ్ళేం కోరుకుంటున్నారు? అందుకనే నా దేవుడు ఏం చేస్తాడంటే, నా దేవుడు ఇచ్చి ఇక పరీక్షిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇచ్చి ఏం చేస్తాడు నా దేవుడు? పరీక్షిస్తాడు. దేవుని బిడ్డలరా, నా దేవుడు చెప్తున్నాడు, ఇదిగో సాధువుగా మృదువుగా అక్షయతను సంపాదించుకొని యేసు ప్రభును నువ్వు చూపెట్టాలి. ఆ అలంకరణ నాకు కావాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇట్లా కూర్చొని పడపలు వేసుకొని బ్రష్ చేసుకొని అక్కడ ఎవరైనా నవ్వని అక్కడనే చూస్తారు. అది ఏందో ఏం బుద్ధో కొంతమందికి ఇవన్నీ. అరే టైం అవుతుంది చర్చికి పోదామంటే వాడేదో నవ్వుతుండే, ఈ మీద కులికే. ఈ కులికి నవ్వేసరికి ఏం చేస్తారు? టైం వేస్ట్ అవుతుందా కాదన్నా? చేతులైతే ఒకసారి స్తోత్రాలు చెప్తారా? నీ జీవితంలో మార్పేదే, నీ జీవితంలో మార్పేది లేదు. మరి నీ కుటుంబం ఆడనే ఉండదా? ఇక అక్కడనే ఉండదా? మరి ఎప్పుడు పైకి లేపాలని ఆశపడుతున్నావు? అందుకనే దేవుని బిడ్డలారా, నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు నుంచి ఈ కులుకుడు, ఈ నవ్వులు ఇవన్నీ తీసేయ్. నువ్వు రాత్రికి ప్రార్థన చేసుకున్నావా? పొద్దుగాల ఏ పనికి వెళ్ళాలి ప్రభు అని నువ్వు దేవుని అడుగు. ఆయన ఎవరికి దొరకకుండా నీకు పని ఇచ్చి నేను పంపిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? టైం వేస్ట్ చేయకు, టైం వేస్ట్ చేయకు, టైం వేస్ట్ చేయకు. నువ్వు బాగుపడాలి, నువ్వు సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకడిచ్చే డబ్బు, ఒకడిచ్చే సంపాదన ఎన్ని రోజులు ఉండదు. నా దేవుడిచ్చిన సంపాదన నీకు ఆశీర్వాదముగా దేవుడు ఉంచుతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, ఈ జడలు, ఈ శృంగారాలు, ఈ నగలు, ఇవన్నీ ఏ అలంకరణ? వెలపటి అలంకరణ. వెలపటి అలంకరణ అంటే లోపట్నా బయటనా? మీరే చెప్పండి. బయట. ఈ బయట జీవితాలే మనకెందుకయ్యా? ఆయన రాజ్యంలో చేర్చబడాలనే కోరిక మనకు కలుగును గాక. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? వాక్యం అందరికి అర్థమవుతుందా? తల్లులారా అందరికి అర్థమవుతుందా? అమ్మా అర్థమవుతుందా? అందరికి అర్థమవుతుందా? అందుకనే ఈ వాక్యానుసారంగా మనం జీవిస్తే ఇదిగో ఆయన రాకడలో ఎత్తబడతామో ఆయనలో మనం నిలబడతాం. ఆయన ఏ చోట్ల ఉంటే ఆ చోట దగ్గరికి మనల్ని దేవుడు తీసుకొని పోతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? చదవండి. ఒక మాటల్లోనికి మనం వెళ్తాం. ఇప్పుడు ఒక మాటల్లోనికి మనం వెళ్తాం. యెషయా పుస్తకం 33వ అధ్యాయము 17వ వచనం. అలంకరింపబడిన రాజునంట కనులార మనం చూడాలి. ఎప్పుడు వస్తాడా రాజు? ఇక సమయం అయింది, ఇక వచ్చేస్తాడు ఆయన. మన దృష్టి అంతా ఎక్కడ ఉండాలంట? ఇప్పుడు వస్తాడు ఆయన వస్తాడు.
ఆయన వస్తాడు. ఆయన కొరకు ఎదురు చూడాలి. ఆ రాజు కొరానికి ఎదురు చూడాలని దేవుడు చెప్తున్నాడు. చదువు నాన్న, చదువు. అలంకరింపబడిన రాజును నీవు కనులారా చూచెదవు. అలంకరింపబడిన రాజును నువ్వు కనులారా చూచెదవు. బహు దూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడును. దేశము నీకు కనపడును. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఆ దేశము ఏ దేశమో తెలుసా? పరలోక రాజ్యము. నువ్వు ఎదురు చూస్తా రాజ్యానికి పోతావు. ఈ అలంకరణ ఏ అలంకరణ? నా యేసయ్య రాజు వస్తాడు. ఆ అలంకర కొరానికి నువ్వు కనిపెట్టు. మళ్ళీ రిపీట్ చేయ, మాట రిపీట్ చేయి, చక్కగా వినండి. అలంకరింపబడిన రాజును కనులారా చూచెదవు. కనులారా నువ్వు చూస్తావు. బహు దూరముకి వ్యాపించుచున్న దేశము నీకు కనబడును. దేశము నీకు ఖచ్చితంగా కనపడుతుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఆయన ఏ విధంగా వస్తాడు? పెళ్లి కుమారుని మీదగా వస్తాడు ఆ రాజు. ఆ అలంకరణ ధరించుకొని వస్తాడు. ఏ అలంకరణ? పెళ్లి కుమారుని అలంకరణ ధరించుకొని వస్తాడు నా రాజు. ఆయన నిన్ను ఆయన రాజ్యంలో చేర్చబడాలని ఆయన నీ కొరానికి వస్తాడు. మరి నువ్వేం చేస్తున్నావు? నగలు, జడలు, చూపులు. అమ్మా వందనంటే బాయ్ బాయ్. ఈ మార్గంలో ఉంటున్నావు నువ్వు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, నా యేసయ్య రాజుగా అలంకరించుకొని వస్తున్నాడు. ఆయన కురానికి మనం ఎదురు చూడాలి. ఆయనలో మనం ఆ రాజ్యము బహు దూరంగా ఉంటది. ఆ రాజ్యానికి దేవుడు నిన్ను తీసుకొని వెళ్తాడు. ఆయన ఆ రాజ్యం కురానికి నువ్వు కనిపెట్ట. నీ ఇంట్లో ఏ సమస్య ఉన్నా నా దేవుడు తీరుస్తాడు. ఈ భూమి మీద ఏది ఉన్నా తీరుస్తాడు ఆయన. అంతే. నువ్వు మొట్టమొదట ఆ అలంకరణ, నా దేవుడు వస్తున్నాడు, ఆయన కురానికి నువ్వు కనిపెట్టు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? మరి ఆయన నా ప్రభు పెళ్లి కుమారుని అలంకరణ ధరించుకొని వస్తున్నాడు. మరి మనం ఏ విధంగా ఉండాలి? మన సంఘం ఏ విధంగా ఉండాలి? మనం ఏ విధంగా ఉంటే ఆయన మనల్ని తీసుకొని వెళ్తాడు? చదవండి, ఆ మాట చదవండి. నిర్గమకాండం 28వ అధ్యాయం 2వ వచనం. 28వ అధ్యాయం 2వ వచనము. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కట్టవలెను. ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. ప్రత్యేకంగా ఇదిగో ఈ ప్రతిష్ఠిత వస్తువులను కూడా, బట్టలను కుట్టడానికి ఆ ప్రతిష్ఠుడే కావాలట. దేవుడు చెప్తున్నటువంటి మాట. దేవుడు మనకొక నిర్ణయాన్ని చేశాడు. ఆ నిర్ణయాన్ని ఎంతమంది పాటిస్తున్నారు? ఏమా ప్రతిష్ఠిత వస్తువులు ఓలు ధరించారు? దేవుడు ఏం చెప్ప? మళ్ళీ రిపీట్ చేయ, మాట రిపీట్ చేయి. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. ఇంకా కూర్చో అమ్మా. నీ ఘనత ఎప్పుడు వస్తుంది? వినండి, ఘనత ఎప్పుడు వస్తుంది? నీ ప్రతిష్ఠిత సమర్పణ, ఆ వస్త్రాల ద్వారానే నీకు ఘనత వస్తుంది. ఘనత నీకెప్పుడు వస్తుంది? నా రాజును, పెళ్లి కుమారుని ఏ విధంగా ఎత్తుకుతావు? వేసుకుంటూ వస్తాడు ఆయన. రామా ఏసమ్మ తల్లి, రామా ఎలిజబెత్, రామా అమ్మా దివ్యమ్మ తల్లి, రామా శారమ్మ తల్లి, రామా అమ్మా. ఇక ఆయన రా నీకోరానికి, శారోని నీకోరానికి.
అమ్మా అంటాడా? మరి నీ పద్ధతులు ఎలా ఉన్నాయి? దేవుడే ప్రత్యేకంగా కుట్టేవారిని పెట్టమని దేవుడు చెప్తున్నాడు అక్కడ. నీవే కాదు, నువ్వు సేవకునివే కాదు, సేవకుని పిల్లలు కూడా. పిల్లలంటే ఎవరు? పిల్లలంటే ఎవరమ్మా? ఆ చదువు పై వచ్చిన చదువు ఆ ఫస్ట్ నుంచి చదువుకుంటారా? మరియు నాకు యాజకత్వము చేయుటకై చూడు, నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను చూడవా, అతని కుమారులను అనగా ఆరోనును కుమారులైన నాదాబును అబిహూను ఎలిజాయేరును ఈతమారును ఇశ్రాయేలులో నుండి నీ యొద్దకు పిలిపింపుము వాళ్ళకు అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన ఆరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఏమా నేను రోజు మొత్తుకునేది ఏమనుకుంటున్నారు మీరు? అమ్మా తల్లులారా, అర్థమవుతుందా? వాక్యం అర్థమవుతుందా? నామకార్థులు అమ్మ అక్కడక్కడ ఉన్నారు, వాళ్ళ మాటలు వింటున్నారు. మీ ప్రతిష్ఠిత పోగొట్టు, మీ ఘనత పోతుంది. దేవుని బిడ్డలారా, మీ ఘనత పోతుంది. యేసయ్య దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఎదుర్కోడు, మీ ఘనత పాడైపోతుంది. మీ జీవితాలను మార్చుకోండి. దేవుడు చెప్తున్నాడు, దేవుని బిడ్డలారా, ఆయన రాకడ సమీపమై ఉంది. ఆయన వచ్చినప్పుడు నువ్వు ఎదుర్కోలేవు. ఆయనతో నువ్వు విడిపోతే నరకంలో కాలుతావు. అది జీవితాంతం అక్కడనే నరకంలో కాలిపోతావు. కొంతమంది ఈ ప్రతిష్ఠిత వస్తువులు ఎందుకమ్మా కట్టుకోలేదంటే, పిల్లాడు ఉచ్చపోతా అన్నం తింటుంటే పడిపోతుంది. ఏమా అట్లని దేవుడు చెప్తున్నాడా? నీ అలంకరణ కొరానికి ఎవరో పక్కోళ్ళు 4 చీరలు తీసుకుంటే అప్పో తక్కువనే వస్తున్నాయి, 5 చీరలు తీసుకుంటున్నావే. మరి అట్నే 2 ఎగస్ట్రా తీసుకుంటే ఏమవుతుంది? తల్లులారా, ఈ వద్దు. అందుకనే వెలపటి అలంకరణ ఏందంట దేవుడు చెప్పేది? వెలపటి అలంకరణ నాకు అవసరం లేదు, నీ లోపట అలంకరణ నాకు కావాలి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అప్పుడు నీకు ఘనత వస్తుంది, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నీ కుటుంబంలో అనారోగ్యాలు పోతాయి. నీకు దేవుడు జరగాల్సింది ఖచ్చితంగా నా దేవుడు జరిపిస్తాడంతే. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? నీవే నా దేవుడు ఘనత కావాలనే దేవుడు కోరుకుంటున్నాడు. నీకు, నీ పిల్లలకు, అందరికీ ఘనత కావాలనే దేవుడు కోరుకుంటున్నాడు. ఆ ఘనతను నువ్వు పోగొట్టుకుంటున్నావు. అందుకనే నా దేవుడు చెప్తున్నాడు, మీరు ఖచ్చితంగా మళ్ళీ వారంకెళ్ళి ఈ ప్రతిష్టమైనటువంటి వస్త్రాలు ధరించుకొని దేవుని సన్నిధిలో నిలబడండి. ఒక్క అనారోగ్యము మీ కుటుంబంలో ఉండదు. దేవుడు చెప్తున్నటువంటి మాట, ఈ ప్రతిష్టత కలిగి నువ్వు జీవిస్తే నా దేవుడు చెప్తున్నాడు, నీవే ఒకరికి అప్పులు ఇద్దువుగాక. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇవి నేను మాట్లాడిన మాటలు కాదు, దేవుడు మాట్లాడినటువంటి మాటలు. ఆయన ఘనత ఇస్తానంటున్నా, ఘనహీనంగా నువ్వు ఉన్నావు. ఆ ఘనతను నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఆ ఘనత దగ్గరికి నువ్వు రావట్లేదు. ఏసే మాట్లాడిందా? అయ్యగారు మాట్లాడిందా? ఓహో అయ్యగారే కదా, ఏముంటది అనుకుంటున్నారా? అట్లా దేవుని బిడ్డలారా, వచ్చిందా? దేవుని బిడ్డలారా జాగ్రత్త, ఆయన రానై ఉన్నాడు. మనం ఇప్పుడు ఎవరిని ఎదుర్కోవాలి? దేవుని. ఆయన ఎవరో మహారాజు, రాజులకు రాజు. ఏ విధంగా వస్తాడు? ఆయన పెళ్లి కుమారునిగా వస్తాడు. ఆయనను ఎదుర్కోవాలంటే మనం ఏ విధంగా ఉండాలి? ప్రతిష్టత కలిగి ఉండాలి. ప్రతిష్టత వస్తువులు ధరించాలి. ధరిస్తేనే ఆయన మన దగ్గరికి వస్తాడు. ఎంతమంది రేపు ఆదివారంకి వెళ్ళి ధరిస్తారు? చేతులు ఎత్తండి.
చేతులు ఎత్తండి. రైట్. దేవునికి స్తోత్రాలు చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చూడు, విజయలక్ష్మి విన్నది దేవుని వాక్యం ద్వారా తెల్లటి వస్త్రాలతో వస్తుంది. మన దానికి అంతకుముందు వచ్చిపోయింది అనుకో. ఎంత క్రమము, ఎంత భక్తి. కళ్ళు మూసుకుంటే ఏదో ఆలోచనలు వస్తాయి. అమ్మ అది కాదు, నేను కళ్ళు మూసుకుంటే ఏమేమో వస్తాయి. ఎందుకు వస్తాయమ్మా? ఏమొస్తాయి? ఎందుకు వస్తాయి? నీ ప్రతిష్టత పాడు చేసుకుంటున్నావు. నువ్వు ప్రతిష్టత పాడు చేసుకొని నాకు అది వస్తుంది ఇది వస్తుంది అంటావు. మళ్ళీ అది దేవుని మీద జ్ఞానం పెడుతున్నావు నువ్వు. మళ్ళా దేవుని బిడ్డలారా, ఇవన్నీ మానుకోండి, ఇవన్నీ మానుకోండి. ఆ ప్రతిష్ఠిత వస్తువులు ధరించుకొని దేవుని సన్నిధిలో నువ్వు నిలబడు. నీకు నా దేవుడు ఘనతగా నిలబెడతాడు. నేను ఘనతగా అందరి మధ్యలో ఒక ఘనతగా, గనునిగా, గనురాలుగా, గను బిడ్డలుగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టునుగాక. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఆయన ప్రత్యేకమైనటువంటి కుట్టి మిషన్ పెట్టు. ఇక్కడ కుట్టకపోతే నువ్వు ప్రార్థన చేయి, వస్తారా? అమ్మా, నువ్వు చర్చికి వెళ్ళినాగా నీకేం జరగలేదమ్మా? నీ బతికేంది? నీ బతికేమి ఇట్లా ఉంటున్నాయి, నీ బతికేమి ఇట్లా ఉంటున్నాయి. ఈ విధంగా ఉంటే మరి దేవుడు ఏ విధంగా చేస్తాడు? ఏందయ్యా ఏం గడుగుతున్నావు అంటే, దేవుడు గడుగుతున్నాడు, నేను గడగట్లేదు నాయన. నేను ప్రార్థన చేశాను, దేవుడు తీసుకొచ్చాడు. మీకు చెప్తున్నాను అయ్యా, నేను ఎప్పుడు వేసుకొచ్చేది ఈ రోజు మర్చిపోయానయ్యా, అందుకే నేను దిమ్మక అనుకుంటున్నానయ్యా. అనుకుంటున్నావా? స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అమ్మా, అదే ప్రతిష్టత కలిగి నువ్వు ఉంటే ఈ రోజు ఘనతగా నువ్వు నిలబెడతావని దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? చదవండి. ఇంకొక వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. ఇంకొక వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. సామెతల పుస్తకము 17వ అధ్యాయము 6వ వచనం. నాన్న 17 చక్కగా మీరు వినండి. 17వ అధ్యాయము 6వ వచనం. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము, వృద్ధుల గడ్డ కిరీటమంట. కిరీటాలు తండ్రులే కుమారులకు అలంకారము, తండ్రులే కుమారులకు అలంకరణ. లేక లేక మొట్టమొదట కుమారుని పుట్టని ఏం గర్వం ఆయన. ఇంటి చుట్టూ ఉన్నటువంటి వారికి అందరికి సంతార్పణ పెడతారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చుట్టుపక్కల తొలుపురం కొడుకు పెట్టాడా? ఇంకా బిడ్డ పుట్టినా వెళ్ళే, ఇంకో కొడుకు పుట్టినా వెళ్ళలేదు. ఏం సంతోషమో బాబా. అందుకనే వృద్ధాపంలో ఉన్నారక్క కిరీటం అట. ఆ కుమారుడు అంటే కిరీటాలట. మరి కిరీటము దేవుడు నీకు పెడుతున్నాడే, మరి నీ కుమార్తెను ఏ విధంగా పెంచుతున్నావు తల్లులారా? మరి రిపీట్ చేయి. ఈ రోజు మిమ్మల్ని జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని బాగా నేర్పి మిమ్మల్ని పంపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము, వృద్ధుల కంటే ముసలి వాళ్ళకు కిరీటాలు. మేము పోతే నా కుమారులు ఉన్నారు. తండ్రులే కుమారులకు అలంకారము, తండ్రులే కుమారులకు అలంకరణ. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? లోక సంబంధం కలిగినదేమో మన తల్లిదండ్రులు, ఆత్మ సంబంధం కలిగింది ఎవరు? స్తోత్రం చెప్పలేదు ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఈయన తాగి చచ్చిపోతే నేను పోతాను రా ఏదో ఒక రోజు. నా కొడుకు ఉన్నాడు కదా, నా కొడుకు ఉన్నాడు రా, నా కొడుకున్న బిడ్డ ఉంది, వాళ్ళే చూసుకుంటారు. నాది అయిపోయింది, నా జీవితం అయిపోయి. కొంతమంది ఏం చేస్తారంటే, అమ్మ ఏమా నువ్వు దేవుని నమ్ముకోరాదా? దేవుని ఇప్పుడు ఏమి ఈడొచ్చిందయ్యా, ఏదో 60-70 ఏళ్ళు పడితే అప్పుడు దేవుని సన్నిధికి వస్తే ఇక అన్ని పోతాయ్యా, నేను అప్పుడు ఎవరు ఉంటారు? కొంతమంది ఈ ఆలోచనలో ఉంటారు. దేవుని బిడ్డలారా, మనం పరిగెత్తాలి.
ఎక్కడికి వెళ్ళాలి? రారాజు పెళ్లి కుమారునిగా భూమి మీదకి వస్తున్నాడు, మనల్ని అందరినీ తీసుకుపోవటానికి ఆయన వస్తున్నాడు. నువ్వు వధువుగా పెళ్లి కుమార్తెగా నువ్వు సిద్ధపడి ఆయన దగ్గరికి వెళ్తే ఎప్పటికీ ఎల్లప్పుడూ శాశ్వతంగా ఆయనతో నువ్వు ఉంటావు. అది నువ్వు కోరుకోవాలి. మైకు తెలంగాణలో దేవుని వాక్యం ఏమవుతుంది? అన్యజనులారా, దేవుని బిడ్డలారా, నా దేవుడు బహుసూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. గో, నా వయసు అయిపోయేదాకా నువ్వు చర్చికి పోనాను నువ్వు అనుకుంటున్నావు. లేదు, నీ బ్రతుకు మారుతుంది, నీ కుటుంబం సమాధానంగా ఉంటది. మీరంతా ఇదిగో ఇప్పుడే ఈ వయసులో నువ్వు దేవుని సన్నిధికి వస్తే నీ కుటుంబం ఇంకా బలపడుతుంది, అభివృద్ధి పడుతుంది, నువ్వు సంతోషంగా ఉంటావు. నీకు జరగని కార్యాలు దేవుడు జరిపిస్తాడు. ఆయన నువ్వు అదే అని మూల కూసోకు. ఆయన రాకడ సమీపం ఇచ్చిందే, అందరూ ఆయనతో ఉంటారు. నువ్వు మలమల నరకంలో కాల్తా. రాయా ఏసయ్య అంటే ఏసయ్య ఊళ్ళను పంపయ్యాడు. మీకు మాకు అగాధ స్థలం ఉంది, మీరు మాది. ఆయన చెప్పలేదా? అబ్రాహాముని అడగలేదా? అబ్రాహమా, ఈ నరకంలో నిన్ను వేతన పడుతున్నాడయ్యా, మానదబ్బులకు పోయి చెప్పాయా. ఇది ఇప్పటికైనా వాళ్ళు ఏమన్నాడు తెలుసా? దేవుడు మరి మోసే లాంటి దైవజనులే పంపించాను, ఎవరు మారలే. అయ్యా, ఒకవేళ చనిపోయిన వారు తిరిగి లేచిపోయి సువార్త అందిస్తే వారు ఖచ్చితంగా మారుతారయ్యా. అబ్బా, అది మరి అప్పుడే వచ్చేస్తాయి పోవు కదా ఈ ధనవంతుడికి. నాకు ధనం ఉందని సిగరెట్ పెడుతుంది, నాకు అన్ని ఉన్నాయని తాగుతుంది, నాకు అన్ని ఉన్నాయని ఏ చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతుంది, కారు బండి ఏది పడితే నీ ఇష్టం వచ్చిందని చేసేసి నువ్వు పేదవాడు దగ్గరికి వస్తే వానికింత ఆహారం పెట్టవైతుంది. వాడు దేవునితో బ్రతికిడి, దేవునితో కుమిలి, వాడు దేవుని రాజ్యం కొరకు పెళ్లి కుమారుడు వస్తాడు. ఆయన కొరకు నేను సిద్ధపడాలని సిద్ధపడ్డాడు. ఇద్దరు మరణించాడు. వాడు పోయి నరకంలో కాలుతున్నాడు, ఈ పోయి అబ్రాహాం గుండెలో ఆనుకొని ఉన్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? దేవుని బిడ్డలారా, అన్యజనులారా, నా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. మీరు యేసయ్య దగ్గరికి రా, ఆయన దాచిపెట్టుకుంటాడు. నువ్వు రా, నీ కుటుంబాన్ని బలపరుస్తాడు. నువ్వు రా నా యేసయ్య దగ్గరికి, తాగుడు నుంచి దేవుడు విడిపిస్తాడు. మీ కుటుంబంలో నెమ్మది సంతోషాన్ని దేవుడు కలగజేస్తాడు. నువ్వు అనుకుంటున్నావు మా భార్య పోతుంది కానీ నేనెందుకు చర్చాను నువ్వు అనుకుంటున్నావేమో. లేదు, నీ ద్వారా కూడా సాతాను దూరుతాడు, నీ కుటుంబాన్ని ఖరాబు చేస్తారు, నీ బ్రతుకు మార్చబడదు. ఒక విధమైనటువంటి కుటుంబాన్ని ఖరాబు చేసుకొని జీవితాలను ఇదిగో వీధిన పడేటట్టుగా మీరు చేసుకోకూడదు. దేవుని తెలియనప్పుడు మా జీవితాలు ఖరాబు కాలేదా? ఆయన అంగీకరించి ప్రతిష్టత ధరించుకొని ఆయన కొరకు వైరాగ్యం కలిగి మేము జీవించట్లేదా? ఇప్పుడు దేవుడు ఆయన రాకడ కొరకు సిద్ధపరచలేదా? కుటుంబంలో కార్యాలు చేయట్లేదా? మరి ఎన్నాళ్ళు ఆగుతావు నువ్వు? ఇంకా ఆ సువార్త నీ దగ్గరికి వచ్చిందే, ఇంకా ఎంతగానో ఆగుతావు నువ్వు? రా, తొందరగా రా, తొందరగా రా, నీ జీవితం మార్చబడుతుంది. రా, ప్రభు దగ్గరికి రా. నేను మొన్ననే ఒక మాట విన్నాను. అయ్యా, ఈరోజు సప్పుడు లేదయ్యా, అందరు వెళ్ళిపోయారా అని అన్నది తల్లి. అయితే అమ్మ అందరు వెళ్ళిపోయారమ్మా. ఏమ్మా, ఏమైనా దేవుని మాటలు వినపడుతున్నాయి, ఏమైనా అనుకుంటున్నారా తల్లి, బాధ అనిపిస్తుందనంటే, లేదయ్యా, వాళ్ళు చెప్పే మాట ఏందో తెలుసా? అన్యులు ఇదిగో మీ ప్రార్థన అయిపోయేంత వరకు మేము భోజనము ముట్టమయ్యా. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? పట్టలేదు, చప్పట్లు కొట్టాలి. అసలు ఈ మాట అన్ని జనులకు వెళ్ళి వచ్చినటువంటి మాటలు. మీ ప్రార్థన అయిపోయిన తర్వాతనే అప్పుడు మేము భోజనాలు చేస్తామయ్యా. ఈ బాకల దిగాల నువ్వు దేవుని సన్నిధిలో వచ్చినటువంటి నీవు ఈ వాక్యం నీ హృదయంలో పడదు, నీ కుటుంబానికి గలంత చేసుకుంటున్నావు, నీ జీవితం మార్చట్లే.
ఆకర్షణ శక్తి అవసరం లేదు. నువ్వు దేవుని తనువు తీరైన పాదాలు పట్టుకో. దేవుడే నీ కుటుంబాన్ని బహు బహు అభివృద్ధిగా దేవుడు చేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? జాబు దొరకట్లేదని బాధపడదు. ఆయన వెతికి నిన్ను తీసుకొని పోయే రోజులు వస్తాయి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? నువ్వు అవుపడితే చాలు, ఆయన ఒక ఘనతగా నిన్ను నిలబెట్టేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అన్య జనులలోనే ఆ వింతంగా తలంపు వచ్చిందంటే మరి మీలో ఎందుకు ఆ తలంపు రావట్లేదు? అసలు నేనైతే ఆమెతో మాట్లాడుతూనే ఉన్నా. నేను 2-3 చుక్కలు కన్నీరు కార్చాను. ప్రభా, ఈ వాక్యం అంతా లోతులోనికి వెళ్ళిపోతుందా ప్రభా? నాకు తెలియట్లేదు ప్రభా. నేను 2-3 చుక్కలు కార్చాను. అప్పుడు ఝాన్సీ కూడా ఉన్నట్టుంది. నాకు చాలా ఆ సంతోషం తట్టుకోలేక నేను ఏడ్చాను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే దేవుని బిడ్డలారా, నా ప్రభు రానై ఉన్నాడు. ఆయన వస్తాడు, పెండ్లి కుమారునిగా, రాజుగా వస్తాడు, రారాజుగా. నువ్వు సిద్ధపడు. ఆయన రాజ్యం బహుదూరంగా ఉన్నా, ఎంత దూరం ఉన్నా నువ్వు మంచిగుంటే ఆయన వాళ్ళకి తీసుకొని ఆయన కుడిపార్చాన మనల్ని కూర్చొని పెట్టుకుంటాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చదవండి, ఇంకొక మాట చదవండి. అదే నిర్గమకాండంలో 28వ అధ్యాయము 43వ వచనం ఒకసారి నిర్గమకాండంలో చదువుతావా నాన్న? వారు ప్రత్యక్షపు గుడారములోనికి, ప్రత్యక్ష గుడారమనగా దేవుని మందిరము ప్రవేశించినప్పుడైనను, పరిశుద్ధ స్థలములో, పరిశుద్ధ స్థలములు అంటే ఆత్మ కలిగినటువంటి పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు బలిపీఠం అనగా, ఇదిగో బలిపీఠం అనగా సమీపించినప్పుడైనా వారు దోషులై చావక యుండునట్లు అది అహరోను మీద అతని కుమారుల మీద ఉండవలెను. ఇది అతనికి అతని తరువాత అతని సంతతికి నిత్యమైన కట్టడ. ఇది నిత్యమైన కట్టట. ఈ వస్త్రాలు ఎప్పుడు కూడా మీరు మర్చిపోకూడదు. ఏమొస్తుంది అంటున్నాడు? అమ్మా, అర్థమైందా? ఏమొస్తుంది అంటున్నా? ప్రతిష్ట లేకపోతే ఏమొస్తుంది అంటది? మీరు చెప్పలేంది? వాక్యం విన్నారుగా. వింటున్నారా? నువ్వు ప్రతిష్ట వస్త్రులు ధరించుకొని దేవుని మందిరానికి, అదిగో పరిశుద్ధమైన స్థలములోనికి నువ్వు రాకుండా ఉంటే నువ్వు దోషివైపోతావని దేవుడు హెచ్చరిస్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇన్ని రోజులు ఇదిగో నీవు పై భక్తి చేశావేమో, నా దేవుడు లోపల నుంచి రావాలని భక్తి కోరుకుంటున్నాడు. ఈరోజు దోషులుగా మీరు నిలబడుతున్నారంటే కారణం ఏంటంటే నువ్వు ప్రతిష్టత చెడగొట్టుకుంటున్నావు. నీవే కాదు, నీ పిల్లలతో శుద్ధంగా, ఇదిగో ఇదొక కట్టడ. మీరు ఉన్నంత వరకు, మీ పిల్లలు ఉన్నంత వరకు ఇదొక కట్టడ, ఇదొక పద్ధతి. నా మందిరములో ఆరాధన చేసేవాళ్ళు ఒక ప్రతిష్ఠిత వస్త్రాలు ఖచ్చితంగా ధరించాలి. మీ చేతికి మేము 34 సంవత్సరాలు అవుతున్నాయి. మేము ఏ చీరైనా కట్టుకొని పోతలేవా? ఏ బట్టలైనా తోడుకొని పోవట్లేవా? మా చర్చిలో కుర్చీలు లేవా? ఇవన్నీ కావాలని నువ్వు కోరుకుంటున్నావు దేవుని బిడ్డలారా. మరి నీ స్థితి మొట్టమొదట ఏ విధంగా ఉన్నదేమో అది అర్థం చేసుకోరు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే నీ జీవితంలో ఒక మార్పు రావాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. ఇక మార్పు రాకపోతే నీ జీవితం ధన్యం కాదు. నీలో మార్పు రావాలి.
పని మీద నువ్వు ఎంత ఇంట్రెస్ట్ పెడుతున్నావో అంతకన్నా ఎక్కువ నా ప్రభువైన యేసు మీద, ఆయన రాకడ కొరకు నువ్వు సిద్ధపరచబడాలి. ఈ భూమి మీద నీకు ఏది కావాలో నా ప్రభుకు ఆల్రెడీ తెలుసు, ఆయన చేస్తాడంతే. రారాజుని ఎదుర్కోవాలి, ఆయన పెళ్లి కుమారుడుగా వస్తాడు. పడిపోయిన జీవితాలన్నీ ఈ 2025లో కట్టాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. ఇదొక కట్టడ నీకు, నీ పిల్లలకి. నా ప్రతిష్టత పోగొట్టుకోవద్దు. బలిపీఠం ఎదుట వచ్చి దైవజనుని ద్వారా చేతులు పెట్టించుకుంటే చాలు, మీరు ఆశీర్వదించబడతారని దేవుడు చెప్తున్న మాటలు ఇవి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుడు బిడ్డలారా, మీరు ఎప్పుడైతే ఈ పద్ధతిని పాటించి ఇది నీ హృదయంలో ఒక తీర్మానంలోకి వస్తావో, ఇక నీవు ఎక్కడికి వెళ్ళినా ఈ భూమి మీద నా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఏ హాని నా దేవుడు నీకు కలగనీయాడు. ఒంటరిగా వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు. ఆ ప్రతిష్టత కలిగి ఉన్నావా, ఆ సమరములతో ఉన్నావా, దేవుడు అడుగు అడుగున నిన్ను గుర్తుపట్టగలడు. ఆయన నువ్వు ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి దేవుని మందిరంలో ఆరాధన చేయించుకోవటానికి ఆయన ఖచ్చితంగా సిద్ధపడతాడు అంతే. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఎవరు నువ్వు దేవుని మందిరానికి నువ్వు ఒక్కరు వస్తే పిల్లలు కూడా వస్తున్న పిల్లలకు బట్టలు వద్దు, నేను వేసుకుంటే సరిపోతుంది అనుకోవట్లే. అట్లా అంటలేడు దేవుడు. నీవు, నీ పిల్లలు తరతరాలు ఒక కట్టడ, ఇది ఒక ప్రతిష్టత. ఈ వస్త్రము, తెల్లటి వస్త్రాలు, ఇది ఒక కట్టడ. ఇవెందుకో ఘనతకు. ఇంకేంటిది? ఆయన రాజ్యంలో చేర్చబడటానికి. ఇవి తన హృదయములో స్థిరపరచుకోవాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? నేను 2 మాటలు క్లుప్తంగా చెప్పి నేను ముగించేస్తాను. మత్తయి సువార్త, నానా మత్తయి సువార్త 6వ అధ్యాయం 29, 30, 29, 6వ అధ్యాయం 28, 29, 30, 29, 30, 6వ అధ్యాయం. అయినను సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒక్క దాని వలనైనను అలంకరింపబడలేదు. 31. కాబట్టి ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించుదురు. ఇవన్నీ మీకు కావాలనని పరలోక తండ్రికి తెలియను. అవన్నీ పరలోకపు తండ్రికి అన్ని తెలుసు. నీకు భూమి మీద ఏది కావాలనో ఆయనకు ఆల్రెడీ తెలుసు. కానీ ఈ ప్రతిష్టత నువ్వు చెడగొట్టుకోకూడదని దేవుడు చెప్తున్నాడు. సొలొమోను లాంటి మంచి భక్తుడే ఈ అలంకరణ చెడగొట్టుకున్నాడు. ఏ అలంకరణ? దేవుని అలంకరణ చెడగొట్టుకున్నాడు. ఎందుకు చెడిపోతాడమ్మా? కుటుంబంలో సమర్పణ చెడిపోతుందంటే కారణం ఏంటంటే శరీర కోరికలు అంటే ఏంది? వాళ్ళు బట్టలు వేసుకున్నారు, ఇదో వడ్డేలా పెట్టుకున్నారు, ఇదో ఆడు చేస్తున్నారు, ఇదో అది. ఇవన్నీ చూసేసరికి నీ మనసు ఏమైతుంది? ప్రతిష్టత పోగొట్టుకున్నాడు సొలొమోను. ఆయన పోగొట్టుకున్నాడేమో, కానీ బ్రతికున్నటువంటి మనము ఆ సమర్పణ మనం పోగొట్టుకోకూడదు. దేవునితో మనము ఆ కట్టడగా, ఒక నిబంధనగా, ఒక పద్ధతిగా మనమందరము జీవించుదుము గాక.
ఆయన పోగొట్టుకున్నాడేమో కానీ మనం మాత్రము పోగొట్టుకోకూడదు. అన్ని జనుల మాటలు వినొద్దు. నీవు ఆ సమర్పణ నువ్వు పోగొట్టుకోకూడదు. దేవుని కొరకు